రహమత్ నగర్ లో భారతీయ జనతా పార్టీ మహాపాదయాత్ర భాగంగా నేను ఇక్కడ పాదయాత్ర చేస్తా ఉన్నాను. ప్రజల్లో మంచి స్పందన ఉన్నది, మీరే చూశారు. ప్రతి ఒక్కరు కూడా కమలం పోయి చూపెట్టగానే థమ్స్ అప్ అనేటటువంటి యొక్క రెస్పాన్స్ ఇస్తా ఉన్నారు. జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ నాయకులు స్వయాన ముఖ్యమంత్రి కూడా భయపడుతున్న సంగతి అందరికీ తెలిసింది. భయపడుతున్నాడు కాబట్టి కేవలం మైనారిటీ ఓట్ల కోసం ఒక మైనారిటీ మినిస్టర్ని ఎన్నికల సమయంలో చట్టపరంగా అది కరెక్ట్ అయినప్పటికీ కూడా, నైతికంగా తప్పు తెలిసినప్పటికీ కూడా కేవలం ఓట్ల రాజకీయాల కోసము ఇక్కడ ఉన్న కేవలం మాకు మైనారిటీ ఓట్లు వస్తే సరిపోతుంది అనే ఆలోచనతో ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. బెదిరించి ఒకవైపు ఓట్లు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ, రెండో వైపు డబ్బుతోని ప్రలోభించి ఓట్లు తీసుకుందామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క పెరుగుదలని గెలుపుని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే, ఈ రెండు పార్టీ కలిసి బీజేపీని ఓడించేటటువంటి పన్నాంగం పొందుతున్నారు. జూబ్లీస్ ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ మనము ఈ బస్తీలో ఈరోజు మేము పాదయాత్ర చేస్తుంటే మీ టీవీ కెమెరాలకు ఉన్నటువంటి లైట్లు మాకు ఈరోజు ఇక్కడ దారి చూపెడుతుంది. ఇక్కడ ఎక్కడ లైట్లు లేవు. అంధకారంలో ఉన్నది జూబ్లీ హిల్స్. అంధకారంలో జీవిస్తున్నారు జూబ్లీ ప్రజలు. దయచేసి కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత మాటలకు బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన మోసాన్ని మర్చిపోకండి. భారతీయ జనతా పార్టీని గెలిపించి మన సమాజాన్ని, ఈ మైనారిటీ పాలిటిక్స్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ని మనం అంతం చేయాలంటే ఈ జూబ్లీ హిల్స్ లో హిందువులందరూ ఏకమై ఈరోజు మజ్లిస్ పార్టీ క్యాండిడేట్ గా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తిని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కేవలం సహానుభూతి కోసంతోనే గెలుస్తామని చెప్పేసి పని చేయలేదు. 3 సార్లు ఇక్కడ ఆ పార్టీ యొక్క ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏం పని జరగలేదు. కాబట్టి జూబ్లీ ప్రజలు తప్పకుండా బీజేపీకి ఓటేస్తారని చెప్పి నమ్ముతున్నాను. ఓటేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రజలు మంచి స్పందన ఇస్తున్నారు. ఈరోజు ప్రజల ఒక మనసులో బీజేపీకి ఓటేయాలని ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను బెదిరిస్తుంది ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఓటర్లను ప్రలోభిస్తుంది. ఈ రెండు పార్టీలు కూడా జూబ్లీ హిల్స్కు చేసింది ఏం లేదు. ఈరోజు ఈ స్థానంలో నించున్న మనం మీ లైట్లతోనే ఇక్కడ వెలుగుంది, కానీ వాళ్ళ జీవితాల్లో ఇంతవరకు వెలుగు రాలే. బస్తీ మొత్తం కూడా ఎక్కడ కూడా లైట్లు లేవు. అంధకారంలో చీకట్లో పాదయాత్ర మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్లో వెలుగు వెలగాలంటే, అభివృద్ధి చూడాలంటే బీజేపీ మాత్రమే ఒక ప్రత్యామ్నాయం. కాబట్టి బీజేపీ ఈరోజు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మతం ఆధారంగా ఒక మైనారిటీ ఓట్ల కోసమే ఒక మైనారిటీని మినిస్టర్ చేయటము, బీఆర్ఎస్ పార్టీ కేవలం సహానుభూతితోని డబ్బులతోని ప్రలోభించి ఓటు తీసుకోవడం దీంట్లో ఉన్నారు. కానీ ఈ రెండు పార్టీలు కూడా బీజేపీని ఓడించడానికి ఒకటయ్యారు. కానీ జూబ్లీ హిల్స్ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు, తప్పకుండా బీజేపీని గెలిపిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాము. తప్పకుండా బీజేపీ మంచి మెజార్టీతో జూబ్లీ హిల్స్ గెలుస్తుంది. వాళ్ళు అంటారు కానీ మీ తెలవాలి, వాళ్ళిద్దరు ఒకటే. బీజేపీ వాళ్ళ మాట నమ్మితే కష్టమే. ఇక ఎంపీ ఎలక్షన్స్ లో ప్రజలు బీఆర్ఎస్ సైలెంట్ చేశారు. వాళ్ళు సైలెంట్ కాదు, ప్రజలు వాళ్ళని సైలెంట్ చేశారు. 0 ఇచ్చారు వాళ్ళకు. వాళ్ళ గర్వాన్ని, వాళ్ళ అహంకారాన్ని వాళ్ళు బుద్ధి చెప్పారు. బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. ఈ జూబ్లీ హిల్స్ కూడా అదే విధంగా బీజేపీ గెలుస్తుంది. కేంద్రం నుంచి వస్తారు. ఇంకా 9 రోజులు, ఇంకా 7 రోజులు ఉన్నది క్యాంపెయిన్ కు. మీరు చూస్తూ పోండి, ఇప్పటికే పికప్ అయిపోయింది. మేము డెఫినెట్ గా మేము ముందంజలో ఉన్నాము. భారతీయ జనతా పార్టీ బీజేపీ మంచి మెజార్టీతో గెలుస్తుంది జూబ్లీ హిల్స్. మీ లైట్లతో మేము నడుస్తున్నాం. ఈ పరిస్థితి రేపు రావద్దు. కాబట్టి బీజేపీని గెలిపిస్తే తప్పకుండా జూబ్లీ హిల్స్ ప్రజల్లో మార్పు వస్తుంది, రాజకీయాల్లో కూడా మార్పు వస్తుంది. తెలంగాణ రాజకీయ మార్పు
జూబ్లీ సెలక్షన్ ముడిపడి ఉంది. బీజేపీ పార్లమెంట్ లో సికింద్రాబాద్ బీజేపీ పార్లమెంట్ లో ఏం అభివృద్ధి చేయలేదు. దాని గురించి కాంగ్రెస్ నాయకులు మేము ఎలాంటి సవాళ్ళకైనా సిద్ధమని చెప్పేసి అంటున్నారు సార్. ఏమంటారు సార్? మేము తప్పకుండా అన్నిటికీ సిద్ధం ఉన్నాం. మీ ఎక్కడైనా రమ్మని చెప్పండి, మీరు రెడీ ఉన్నాం. ఏ డిబేట్ కానీ రెడీ ఉన్నాం. డెవలప్మెంట్ ఎక్కడైంది, ఏమైంది, తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక డెవలప్మెంట్ కూడా మా కిషన్ రెడ్డి గారే వారి యొక్క ఫండ్స్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు.